హాయ్ ఫ్రెండ్స్, గడిచిన 5 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల వెరిఫికేషన్ అనేది చేస్తూ ఉన్నారు. గత వైసీపీ చేసిన తప్పిదాలు ప్రస్తుతం దివ్యాంగులను వెంటాడుతూ ఉన్నాయని, నకిలీ దివ్యాంగుల గుర్తింపు ప్రక్రియతో అసలైన వారికి తప్పని తిప్పలు అంటూ తాజాగా మనకు పింఛన్ల వెరిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. వైకల్య నిర్ధారణ కేంద్రాలు తగ్గింపుతో కొత్తగా ధృవపత్రాలు పొందలేక దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు 3 నెలలకు సదరం స్లాట్లను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసినందున ఈ పింఛన్ల వెరిఫికేషన్ చేసే ఆసుపత్రుల సంఖ్యను తగ్గించడం, అలాగే సదరం క్యాంపులను తక్కువగానే ఉంచడం, వారానికి ఒకరోజు మాత్రమే సదరం వెరిఫికేషన్ చేస్తుండడంతో ఈ మేరకు దివ్యాంగులైన వారు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. దీనికి సంబంధించి సదరం స్లాట్లు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని, అలాగే దివ్యాంగులకు సంబంధించి పింఛన్ వెరిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, అధికారులు ఏమంటున్నారు తదితర పూర్తి సమాచారంతో కూడిన అప్డేట్ అయితే మనకు ఈనాడు ద్వారా ఈ విధంగా తెలుస్తూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలను తప్పనిసరిగా సరిదిద్దాల్సి రావడంతో ఆ ప్రభావం ఇప్పుడు దివ్యాంగులపై పడుతుంది. గత ప్రభుత్వంలో చాలామంది నకిలీ వైకల్య ధృవీకరణ పత్రాలు పొంది పింఛన్లు పొందుతూ ఉన్నారు. ఇప్పుడు వారిని గుర్తించి తొలగించి అర్హులకే లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం కంకణం కట్టుకుని మరీ ఉంది. ఈ క్రమంలో కొత్తగా వైకల్య ధృవీకరణ పత్రాలు పొందాలనుకున్న వారికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. గతంలో అన్ని నియోజకవర్గాల్లో కలిపి 175 ఆసుపత్రుల్లో వారానికి ఒకరోజు సదరం శిబిరాలు నిర్వహించి వైకల్య ధృవీకరణ పత్రాలు ఇచ్చేవారు. ఇప్పుడు నకిలీలను గుర్తించేందుకు తిరిగి పరీక్షలు చేస్తూ ఉండడంతో వైద్యుల కొరత ఏర్పడుతూ ఉంది. దీంతో కొత్తగా వైకల్య ధృవీకరణ పత్రం కావాలి అనుకున్న వారికి 64 ఆసుపత్రుల్లోనే పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఫలితంగా గతంలో రోజుకు 10,000 మంది కొత్త దివ్యాంగులను పరీక్షిస్తే ప్రస్తుతం కేవలం 3,000 మందిని మాత్రమే పరీక్షించగలుగుతున్నారు. 7.8 లక్షల మందికి మళ్ళీ సదరం రీవెరిఫికేషన్ చేస్తుండడంతో 6,000, 15,000 దివ్యాంగ పింఛన్లలో ఏదో ఒకటి పొందుతున్న నకిలీలను గుర్తించేందుకు గత డిసెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు జరుగుతున్నాయి. 6,000 పింఛను పొందుతున్న వారే 7.8 లక్షల మంది ఉన్నారు. వీరందరినీ మళ్ళీ పరీక్షించాల్సి రావడంతో కొన్ని జిల్లాల్లో వైద్యుల సంఖ్య సరిపోవడం లేదు. దీంతో కొత్త వారికి వైకల్య నిర్ధారణ చేయడానికి ప్రభుత్వం గత జనవరి నుంచి ఈ మేరకు సదరం స్లాట్లు నిలిపివేస్తూ ప్రకటన అయితే జారీ చేసింది. గత ఏప్రిల్ నుంచి 2-3 నియోజకవర్గాలకు కలిపి ఒక ఆసుపత్రిలోనే ప్రతి మంగళవారం వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఉన్నారు. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం ఆసుపత్రుల్లో చేయాల్సిన పరీక్షలు ఇప్పుడు విజయవాడ జీజీహెచ్లోకి మార్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు, ఆత్మకూరు, ఆలూరు ఆసుపత్రుల్లో జరిగే పరీక్షలను నెల్లూరు జీజీహెచ్కు మాత్రమే పరిమితం చేశారు. పైగా ఈ పరీక్షలు నిలిపివేయక ముందే స్లాట్ బుకింగ్ చేసుకొని తమ వంతు కోసం నిరీక్షిస్తున్న వారు 40,000 మంది ఉన్నారు. వారంతా దూరాన్ని పరిగణలోకి తీసుకుని ఆసుపత్రులను ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల సంఖ్య తగ్గించినందున వీరి పరిస్థితి వర్ణనాతీతం. అది కూడా ప్రస్తుతం వైద్య శిబిరాలు జరిగే చోట పరీక్షల కోసం కొత్తగా స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికే సమయం లభిస్తూ ఉంది. తొలుత బుకింగ్ చేసుకున్న స్లాట్ రద్దు చేసుకుంటేనే మళ్ళీ బుక్ చేసుకోవాల్సి ఉంది. దీనివల్ల స్లాట్ బుకింగ్ కోసం నిరీక్షిస్తున్న వారు భారీగా ఉన్నారు. అర్హులు, అనర్హుల గుర్తింపు పరీక్షలు సమాంతరంగా జరుగుతున్నాయని, వైద్యులు ఇతర సదుపాయాల దృష్ట్యా కొత్త వారికి గుర్తించేందుకు గతంలో కంటే ఆసుపత్రులను తగ్గించాల్సి వచ్చిందని, పరిస్థితులు అనుకూలిస్తే ఆసుపత్రుల సంఖ్య పెంచుతామని అధికారులు వివరణ అయితే ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం సదరం స్లాట్ బుక్ చేసుకుని 40,000 మంది దివ్యాంగులు ఈ సదరం క్యాంపుల కోసం వేచి ఉండగా, మరిన్ని జిల్లాల్లో వేలాది మంది కొత్తగా సదరం స్లాట్ ఎప్పుడు విడుదల చేస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండగా, ఆసుపత్రులను తగ్గించి వారానికి ఒకసారి మాత్రమే, అది కూడా గతంలో 10,000 మందిని పరీక్షిస్తే ఇప్పుడు 3,000 మందిని మాత్రమే పరీక్షిస్తూ ఉన్న నేపథ్యంలో వీరందరికీ సదరం క్యాంపులు నిర్వహించి పరీక్షించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని దివ్యాంగులైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జూన్ నెల నుంచి దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని, దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో దివ్యాంగులు అయి ఉండి కొన్ని నెలలుగా సదరం సర్టిఫికేట్ బుక్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉన్నవారు తమ సదరం సర్టిఫికేట్ పొంది పింఛన్ దరఖాస్తు చేసుకోవడానికి మరింత కాలం పడుతుందో అంటూ దిగులుతో ఉన్నారు. ప్రభుత్వం ఇకనైనా ఆసుపత్రుల సంఖ్యను, వైద్యుల సంఖ్యను పెంచి మరిన్ని సదరం స్లాట్లను విడుదల చేసి త్వరితగతిన దివ్యాంగులైన వారికి సదరం సర్టిఫికేట్ అందించినట్లయితే వారు సంబంధిత పింఛన్కు దరఖాస్తు చేసుకొని ప్రతి నెల పింఛను పొంది ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని పొందగలుగుతారు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దివ్యాంగుల పట్ల సానుకూల వైఖరి అవలంబిస్తే బాగుంటుంది.